వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. నేను మీ పాలిటీ ఫ్యాకల్టీ శ్రీనివాస్ గారిని. సో రేపు జరిగేటువంటి సండే గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మనకు పాలిటీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమిటి అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూస్తే ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా అడుగుతున్నారు, ఎగ్జామ్స్లో ఎలా వస్తున్నాయి, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి రిలేషన్స్ ఏ రకంగా కనుక మనం క్వశ్చన్స్ తయారు చేయగలిగితే పిల్లలకు 100% రీచ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు క్వశ్చన్స్ తయారు చేసి మంచిగా, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పిల్లలు వస్తున్నారు కాబట్టి ఈ సంస్థకు మరింత బాధ్యత పెరిగింది. సో ఈ క్రమంలోనే భాగంగా పిల్లలకు 100% మనం న్యాయం చేసేటువంటి విధంగా క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మనం పాలిటీలో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు, మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలా, ఏ రకంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించగలం అనేటువంటి ఉద్దేశంలో మనం ఆలోచిద్దాం. ఒకసారి వచ్చినటువంటి క్వశ్చన్స్ చూస్తే కనుక ఇక్కడ ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే which of the following statements is not correct? Which of the following statements is not correct? Is not correct అంటే సరి అయినది కానిది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు. ఏమిటి దీనికి ఆన్సర్ అంటే చూడండి, క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమిటంటే కనుక మెట్రోపాలిటన్ ప్రాంతానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఏమిటి అంటే మెట్రోపాలిటన్ ఏరియా షెల్ బి డిజైన్డ్ బై ద గవర్నర్ బై ఏ పబ్లిక్ ప్రొక్లామినేషన్. సో ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే మెట్రోపాలిటన్ ఏరియా మీన్స్ అన్ ఏరియా హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ 8 lakhs ఆర్ మోర్ అన్నాడు. సో అదేవిధంగా సి ఆప్షన్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా మే కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 1 district. ఓకే, తర్వాత ఆప్షన్ డి వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా మే కన్సిస్ట్ ఆఫ్ 2 or more మున్సిపాలిటీస్ ఆర్ పంచాయతీస్ ఆర్ అదర్ డిమైడెడ్ ఏరియాస్ అని చెప్పేసి అన్నాడు. ఈ క్రింది వాళ్ళు ఏది సరైనది కాదు, ఏది సరి అయినది కాదు అంటున్నాడు. సో ఒక మెట్రోపాలిటన్ ప్రాంతం ఒక బహిరంగ ప్రకటన ద్వారా గవర్నర్ చే నిర్ధారించబడుతుంది. మెట్రోపాలిటన్ ప్రాంతం అనగా 8 లక్షలు లేదంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతం అని అర్థం. సో మెట్రోపాలిటన్ ప్రాంతం 1 కంటే ఎక్కువ జిల్లాలతో కూడుకొని ఉండవచ్చు. మెట్రోపాలిటన్ ప్రాంతం 2 లేదంతకన్నా ఎక్కువ మున్సిపాలిటీలను లేదా పంచాయతీలను లేదా ఇతర అనుకొని ఉన్న ప్రాంతాలను కలిగి ఉండవచ్చు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. దీనికి నీకు మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఏమిటి, అసలు మెట్రోపాలిటన్ ఒక ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ ఏరియాగా, మెట్రోపాలిటన్ ప్రాంతంగా ప్రకటించాలి అంటే ఆ అధికారం ఎవరికి ఉంటుంది, సో ఎంత జనాభా ఉంటే ఒక దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా ప్రకటిస్తారనేటువంటిది కొంచెం ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక మెట్రోపాలిటన్ ప్రాంతం ఒక బహిరంగ ప్రకటన ద్వారా గవర్నర్ చే నిర్ధారించబడుతుంది. ఎస్, ఇది గవర్నర్ ద్వారా నిర్ధారించబడుతుంది, లేదా ప్రభుత్వం అని కూడా అనొచ్చు, ప్రభుత్వం ద్వారా అనొచ్చు, లేకుంటే గవర్నర్ ద్వారా కూడా నిర్ధారించబడుతుంది అని చెప్పేసి అనొచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రాంతం అనగా ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, ఏ మెట్రోపాలిటన్ ఏరియా మీన్స్ ఎన్ ఏరియా హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ 8 lakhs అంటున్నాడు. 8 lakhs కాదండి. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకు 8 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ అన్నాడు. సో 8 లక్షల జనాభా కాదు, మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే 10 lakhs, 10 లక్షల జనాభా లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే మెట్రోపాలిటన్ ఏరియా, మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకు వాడు ఏమన్నాడు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, సార్ తర్వాత చూద్దాం. సార్ ఇక్కడ చూడండి, మెట్రోపాలిటన్ ప్రాంతం 1 కంటే ఎక్కువ జిల్లాలతో కూడుకుని ఉండవచ్చు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని కనుక తీసుకుంటే ఇదేముందంటే రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి అనేటువంటి 3 జిల్లాలతో కూడుకొని ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మెట్రోపాలిటన్ ప్రాంతం 1 కంటే ఎక్కువ జిల్లాలతో కూడుకొని ఉండవచ్చు. ఎస్ ఉంది, అదే కదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరితో కూడుకొని ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మెట్రోపాలిటన్ ప్రాంతం 2 లేదా అంతకన్నా ఎక్కువ మున్సిపాలిటీలను లేదా పంచాయతీలను లేదా ఇతర అనుకుని ఉన్న ప్రాంతాలను కలిగి ఉండవచ్చు. ఎస్, కరెక్ట్. వాడు అడిగింది ఏంటి ఇక్కడ మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో కరెక్ట్ కాని ఆన్సర్ ఏంటి అంటే కనుక
మెట్రోపాలిటన్ ప్రాంతం అనగా 8 లక్షలు లేదా అంతకన్నా కాదు 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నట్టయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే మెట్రోపాలిటన్ ఏరియాగా ప్రకటిస్తారు. ఎవరు ప్రకటిస్తారంటే గవర్నర్ లేదా ప్రభుత్వం. ఒక 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండాలి, 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలతో ఉండొచ్చు. అదేవిధంగా మనకి మెట్రోపాలిటన్ ప్రాంతం 2 లేదా అంతకన్నా ఎక్కువ మున్సిపాలిటీలను లేదా పంచాయతీలను లేదా అనుకుని ఉన్న ఇతర ప్రాంతాలను కూడా కలిగి ఉండవచ్చు. సో దీంట్లో రాంగ్ ఆన్సర్ ఏంటంటే కనుక మనకి ఒక మెట్రోపాలిటన్ ప్రాంతం అనగా 8 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ జనాభా అనేది రాంగ్ ఆన్సర్. మనకి ఇక్కడ ఏంటంటే 10 లక్షలు అనేటువంటిది తీసుకున్నట్టు కనుక కరెక్ట్ అవుతుంది. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతా ఉన్నారు. కానిస్టేబుల్ ఇంత రేంజ్ అడుగుతారా, ఎస్ఐలోని ఇంత రేంజ్ అడుగుతారంటే ఈ మధ్య కాలంలో అన్ని రకాలుగా అంత సబ్జెక్ట్ మొత్తం 100% కవర్ చేయగలిగితేనే మనం సక్సెస్ సాధించగలుగుతున్నాం. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియా ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అంటే అర్థం ఏంటంటే కింద చూడండి, క్రింది వారిలో ఏది కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుకు గల కారణం. అసలు మన భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో యూనియన్ టెరిటరీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు ఒక ఏరియాని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ఒకసారి గమనించినప్పుడు కొన్ని రీజన్స్ చెప్పొచ్చు. ఏంటంటే కనుక తక్కువ జనాభా ఉన్నప్పుడు, లెస్ పాపులేషన్, ఏంటంటే తక్కువ జనాభా ఉన్నప్పుడు కూడా తక్కువ జనాభా ఉన్నప్పుడు లెస్ పాపులేషన్, పరిపాలన సౌలభ్యం అంటే అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం, లేకపోతే తక్కువ జనాభా లో పాపులేషన్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసము, కొన్ని ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఏర్పాటు గల కారణాలు ఏంటన్నప్పుడు కూడా మనం ఏమొచ్చానంటే వ్యూహాత్మక అంటే స్ట్రాటజిక్ ప్రయారిటీ అంటే వ్యూహాత్మక ప్రాధాన్యత వల్ల కూడా ఏర్పాటు చేయవచ్చు. వ్యూహాత్మక ప్రాధాన్యత వల్ల ఏర్పాటు చేయడం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అండమాన్ నికోబార్ దీవులు కానీ లేకపోతే లక్షద్వీపులు అనేటువంటి వాటి నుంచి ఇతర ప్రాంతాలు ఏవైనా కానీ మనకు ఒకవేళ ఆక్రమించుకుంటే మన దేశానికే ముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని ఏంటంటే మన దేశం అనేటువంటి స్ట్రాటజిక్ పర్పస్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యూహాత్మక ప్రాధాన్యతను బేస్ చేసుకొని అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా లక్షద్వీపులను కూడా స్ట్రాటజిక్ వ్యూహాత్మక ప్రాతిపాదికన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక విశిష్టతను బేస్ చేసుకుని కూడా ఏర్పాటు చేయొచ్చు. ఏమిటి సాంస్కృతిక విశిష్టత బేస్ చేసుకుని చేసేటువంటి కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు, కల్చరల్ యాక్టివిటీస్ అనేటువంటి భారతదేశంలో ఇతర ప్రజలతో పోల్చినప్పుడు భిన్నంగా ఉన్నప్పుడు కూడా అక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయొచ్చు. ఆ రకంగా సాంస్కృతిక విశిష్టత మీద ఏర్పాటు చేసినటువంటివి ఏంటంటే కనుక మనకి లడాక్ అనేటువంటిది, లడాక్ లేకపోతే దాద్రా నగర్ డమన్ డయ్యూ లేకపోతే డమన్ డయ్యూ అనేటువంటివి కావచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే మనకు పుదుచ్చెర్రి కూడా ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటిది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా తర్వాత ఇక్కడ రాజకీయ మరియు పరిపాలన సంబంధించినటువంటి దానికోసం కూడా ఏర్పాటు చేయొచ్చు. అవును అంటే ఏంటి, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా కొన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆ రకంగా ఏర్పాటు చేసినటువంటివి ఏంటంటే కనుక మనకి ఢిల్లీ మరియు చండీగఢ్ అనేటువంటి రాజకీయ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినటువంటివని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ రకంగా కూడా కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయొచ్చు. అంటే వ్యూహాత్మక అంటే స్ట్రాటజిక్ పర్పస్ మీద ఏర్పాటు చేయొచ్చు. కల్చరల్ బేస్ చేసుకుని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించవచ్చు. లెస్ పాపులేషన్ తక్కువ జనాభా ఉన్నప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించవచ్చు. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నల్ సెక్యూరిటీని అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఏర్పాటు చేయొచ్చు. ఆ రకంగా అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఏమని చెప్పేసి అంటే మనకు జమ్మూ కాశ్మీర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాల వల్ల అక్కడ చాలా ఇబ్బందులు వాతావరణం కలుగుతుంది. కాబట్టి అంతర్గత దృష్టిని ఇంటర్నల్ సెక్యూరిటీ బేస్ మీద జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియా ద రీజన్స్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తున్నారంటే కనుక దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏవి కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు గల కారణాలు అన్నాడు. సో గిరిజన ప్రజల యొక్క ప్రత్యేక ఆదరణ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్స్ అనేటువంటిది కాదు, కేర్ ఆఫ్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఇవన్నీ కాదండి. సో ఇక్కడ ఏంటంటే మనకు
స్ట్రాటజిక్ ప్రయారిటీ మీద ఏర్పాటు చేయొచ్చు, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్ కోసం ఏర్పాటు చేయొచ్చు, ఇక్కడ కల్చరల్ స్పెసిఫిసిటీ మీద ఏర్పాటు చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటంటే కనుక మనకి 2 కరెక్ట్, 3 కరెక్ట్, 5 కరెక్ట్. ఇక్కడ 2, 3, 5 అనేటువంటి ఆప్షన్ లేదు. బట్ ఏ అనేటువంటిది తీసుకోండి. ఇక్కడ 1 ప్లేస్ లో 2 అని పెట్టుకుని మిస్టేక్ ఇచ్చినట్టున్నారు. 2, 3, 5 అనేటువంటిది మాత్రమే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2, 3, 5 2, 3, 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా కూడా కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయొచ్చు. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా డెప్త్ గా మనం ప్రిపేర్ అయితేనే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ అకాడమీ తరపున ఆర్ఎస్ అకాడమీలో చాలా మంచిగా క్వశ్చన్స్ తయారు చేసిస్తూ ఎక్కడి నుంచి ఎవడైతే పల్లెటూరు వాతావరణం నుంచి కింది స్థాయి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి విధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి ఫ్రేమింగ్ క్లాస్ చెప్పడం కూడా చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఒకసారి ఇలాంటివన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మీ గ్రూపుల్లో షేర్ చేయాల్సిందిగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏంటంటే వెన్ వాజ్ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్డ్? ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నాడు. ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకేంటంటే ద్వంద్వ పరిపాలన, డ్యూయల్ గవర్నమెంట్ అంటే ద్వంద్వ పరిపాలన లేక ద్వంద్వ పరిపాలన, డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. ద్వంద్వ పరిపాలన, డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్. ద్వంద్వ పరిపాలన అనేటువంటిది ఏంటంటే కనుక 1919 యాక్ట్ 1919 చట్టం ప్రకారం ఏమైందంటే కేంద్రంలో గనక చూసినట్టు ద్విసభా విధానము, బైకామరలిజం అంటాం. ఎక్కడ కేంద్రంలో ద్విసభా విధానం అనేటువంటిది తీసుకొచ్చారు. ఎక్కడ 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా, లేకుంటే దీన్ని మాంటేగ్ చేమ్స్ఫర్డ్ చట్టం అని కూడా అంటాము. దీన్ని 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏం చేస్తారంటే కేంద్రంలో అనగా దిశభా విధానం తీసుకొచ్చారు. రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలన ఏంటండి, రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలన తీసుకొచ్చారు. డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్. అంటే ద్వంద్వ పరిపాలన అంటే ఏంటి, ఎక్కడ తీసుకొచ్చారంటే కనుక రాష్ట్రాలలో దీన్ని తీసుకుని రావడం అనేటువంటి జరిగింది. ఏం జరిగింది ఇక్కడ రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలన అంటే ఏంటి, డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే కనుక రాష్ట్రంలో 2 రకాలుగా మనకు విభజించారు. ఒకటి రిజర్వ్డ్ జాబితా, ఏంటి రిజర్వ్డ్ జాబితా, ఇంకొకటి ట్రాన్స్ఫర్డ్ జాబితా అని చెప్పేసి ట్రాన్స్ఫర్డ్ జాబితా అని 2 రకాలుగా ఇక్కడ ప్రభుత్వం యొక్క పరిపాలన విభజించడం జరిగింది. రిజర్వ్డ్ జాబితా అంటే కనుక చాలా ప్రాధాన్యత ఉన్నటువంటివి, అంటే డిఫెన్స్ అంటే రక్షణకు సంబంధించి కానీ, ఆర్థిక శాఖకు సంబంధించి కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ, లేకుంటే పబ్లిక్ అంటే శాంతి భద్రతలకు సంబంధించి కానీ, విదేశీ వ్యవహారాలు కానీ, ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, ఇట్లాంటి వాటిని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం. చిన్న చిన్నవి ట్రాన్స్ఫర్ జాబితా, అడవులు లేకపోతే స్థానిక పాలన ఇట్లాంటి వాటిని మాత్రమే మన ఇండియన్ వాళ్ళకు పరిపాలన చేయడం కోసం అని చెప్పేసి ఈ రకంగా ద్వంద్వ పరిపాలన అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారంటే ద్వంద్వ పరిపాలన 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్వంద్వ పరిపాలన, డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఇదే రకంగా ఏంటంటే మనకు పోయినసరికి 1935లో ఏం చేశారంటే కనుక మనకి 1935లో సేమ్ యాజ్ ఇక్కడ 1935లో ఏం చేశారంటే ద్వంద్వ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి దాన్ని రాష్ట్రాలలో రద్దు చేయడం జరిగింది. రాష్ట్రాలలో రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్రాలలో ఏం చేశారంటే ద్విసభా విధానం తీసుకుని రావడం జరిగింది. ద్విసభా విధానం అనేటువంటిది రాష్ట్రంలో 1935 యాక్ట్ ప్రకారం ద్విసభా విధానం తీసుకొచ్చారు. ఎన్ని రాష్ట్రాలు తీసుకొచ్చారని కనుక అప్పుడుకున్నటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానం అంటే బైకామరలిజం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఏమేమి రాష్ట్రాలు ఉంటే కనుక మనకి ఒకటి ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాలు, అదేవిధంగా మద్రాసు, బొంబాయి, అస్సాం అనేటువంటి 6 రాష్ట్రాల్లో ఈ యొక్క ద్విసభా విధానం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి భారత ప్రభుత్వ చట్టం 1919 అంటే వెన్ వాజ్ డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్డ్ అంటే ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి దాన్ని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారంటే కనుక భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1919 ద్వారా తీసుకుని రావడం అనేటువంటి జరిగిందనమాట. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అకార్డింగ్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ మేకింగ్ రూల్స్ ఫర్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రీజనల్ కౌన్సిల్స్ అంటే ఇక్కడ చూడండి భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం జిల్లా మరియు ప్రాంతీయ మండలాలు మొదట
ఎవరు ఏర్పాటు చేస్తారు? మేకింగ్ రూల్స్ ఫస్ట్ ఎవరు ఏర్పాటు చేస్తారు? నియమాలను తయారు చేయనేది ఎవరు అన్నాడు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆ ప్రాంతంలో అమల్లో ఉన్న గిరిజన మండలీలు లేదా ఇతర ప్రాతినిధ్య గిరిజన సంస్థలతో సంప్రదించే ముఖ్యమంత్రి, ఆ ప్రాంతాల్లో అమల్లో ఉన్న గిరిజన మండలీలు లేదా ఇతర ప్రాతినిధ్య గిరిజన సంస్థలు సంప్రదించి గవర్నరు, లేకపోతే రాష్ట్ర శాసనసభ అనేటువంటి దానిలో ఈ రకంగా మనకి చెప్తున్నాడు. ఏమిటంటే ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం జిల్లా మరియు ప్రాంతీయ మండలాలు మొదట ఏర్పాటు కొరకు నియమాలను తయారు చేయనిది ఎవరు అన్నాడు. 6వ షెడ్యూల్ కనుక మనం గమనిస్తే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనేటువంటి ఈ 4 రాష్ట్రాలలో ఏదైతే ఈ 4 రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 రాష్ట్రాలలో గిరిజనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం ఉద్దేశించినటువంటిది 6వ షెడ్యూల్ అన్నమాట. సో 5వ షెడ్యూల్ కూడా మనకు గిరిజనులు నివసించేటువంటి ప్రాంతాలలో ప్రత్యేక పరిపాలన కోసం ఏర్పాటు చేసినది. బట్ కానీ ఈ 6th షెడ్యూల్ అనేటువంటిది ఏదైతే ఉంది ఇది పర్టికులర్గా ఒక 4 రాష్ట్రాలకు మాత్రమే సంబంధించింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనేటువంటి ఈ 4 రాష్ట్రాలలో ట్రైబల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క పరిపాలన కోసం దీన్ని ఉద్దేశించినటువంటిది అనమాట. సో అక్కడ ఏమడుగుతున్నా అంటే మనకి భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం జిల్లా మరియు ప్రాంతీయ మండలాలు మొదట ఏర్పాటు కొరకు నియమాలను తయారు చేయనిది ఏంటన్నాడు. 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కానీ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ నివసించేటువంటి ఏరియాలలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు కానీ డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి రావు. ఎందుకంటే అక్కడ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టమైనా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టమైనా అమల్లోనికి రావాలి అంటే కనుక వారి యొక్క సంస్కృతి ఎవరైతే 5వ షెడ్యూల్లో లేకపోతే 6వ షెడ్యూల్లో ఎవరైతే నివసిస్తున్నారో ఎవరు షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు కనుక డైరెక్ట్గా అమల్లోనికి రావాలి అంటే అక్కడ ఏంటంటే గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ గవర్నర్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తాడు. మరి ఇక్కడ కేంద్రము లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు అమల్లోనికి రాకపోతే ఇక్కడ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించి ఎవరు చట్టాలు చేస్తారు సార్ అంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళే చట్టాలు చేస్తారు అన్నమాట. అంటే ఆ ప్రాంతంలో అమల్లో ఉన్నటువంటి గిరిజన మండలీలు లేదా ఇతర ప్రాతినిధ్య గిరిజన సంస్థలతో సంప్రదించి గవర్నర్ అనేటువంటి వాడు ఆ ఏరియాలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం అక్కడ పరిపాలన కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి పెడతాడు ఎవరంటే గవర్నర్. ఇది దీని కాన్సెప్ట్. దీనికంటే ది గవర్నర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ కన్సల్టేషన్ విత్ ద ట్రైబల్ కౌన్సిల్స్ ఆర్ అదర్ రిప్రజెంటేటివ్ ట్రైబల్ బాడీస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద ఏరియా. రైట్ ఆన్సర్ ఏంటంటే సి. సో ఇక్కడ చూడండి 140 క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ మే బి determined by the president from time to time on the basis of అన్నాడు. ఎన్నికల సంఘంలోని ఎన్నికల కమిషనర్ల సంఖ్య దేని ఆధారంగా లేకుంటే దీని ఆధారంగా రాష్ట్రపతి కాలానికి అనుగుణంగా మార్చవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో మనం గమనించినట్లయితే కనుక ఈ రోజు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాంట్లో కంపోజిషన్ ఏ రకంగా ఉందంటే 1+2 ఉంది. అంటే 3 ఉంటారు మొత్తం. ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఇతర కమిషనర్లు 2 ఉంటారు. సో అంటే మనకేంటంటే ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 1+3 అనేటువంటిది ఉన్నారు. సో బట్ మనకేంటంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకు 1950 నుంచి దాదాపుగా 1989 దాకా కూడా మనకు ఏకసభ్య కమిషన్ గా ఉంది. ఏకసభ్య కమిషన్ గా ఉంది. ఎప్పుడు సింగిల్ మెంబర్ కమిషన్ గా ఉంది. ఎప్పటి వరకు అంటే కనుక మనకు రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి అంటే కమిన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి 1989 దాకా. సో 1989లో ఏం చేశారంటే కనుక 1989లో మనకు రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే దీన్ని 3 సభ్య కమిషన్ గా మార్చారు, 3 మెంబర్ కమిషన్ గా మార్చారు. తర్వాత మళ్ళీ 1990లో ఏం చేశారంటే విపి సింగర్ మళ్ళా ఏకసభ్య సింగిల్ మెన్ కమిషన్ గా మార్చారు. సో మళ్ళీ మనకు 1993లో ఏమైందంటే కనుక పివి నరసింహారావు గారు మళ్ళీ తిరిగి 3 సభ్య కమిషన్ గా మార్చడం జరిగింది. సో 3 సభ్య కమిషన్ గా దీన్ని చేంజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రధాన న్యాయమూర్తి మరి ఇతర కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఇతర కమిషనర్లు అనేటువంటివి రాజ్యాంగం ఏం చెప్పలేదు, ఆ యొక్క డెసిషన్ పార్లమెంట్కి వదిలేశారు.
సో పార్లమెంట్ ఏం చేస్తుందంటే కనుక మనకి పార్లమెంట్ అనేటువంటిది నిర్ణయిస్తుంది. ఇప్పుడున్న ఇద్దరిని తీసేసి సింగిల్ ఏకసభ్య కమిషన్గా కూడా పెట్టొచ్చు, లేకపోతే దానికి ఇంకొక నలుగురిని యాడ్ చేసి మల్టీ మెంబర్ కమిషన్గా కూడా మార్చొచ్చు. ఆ పవర్ ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. రాజ్యాంగం అనేటువంటిది ఏం చెప్పలేదు. సో దీన్ని ఏంటుందంటే ఇక్కడ చూడండి, ఎన్నికల సంఘంలోని ఎన్నికల కమిషనర్ల సంఖ్య దీని ఆధారంగా లేకపోతే దేని ఆధారంగా రాష్ట్రపతి కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మార్చవచ్చు అంటే కనుక పార్లమెంటు చేత నియమించబడినటువంటి శాసనం. an act made by parliament in దేని చేత అంటే పార్లమెంట్ చేత చేయబడినటువంటి శాసనం ద్వారాగా ఇది మనకు రాష్ట్రపతి నియమిస్తాడు అనమాట. ఓకే, సో మెంబర్ ఆఫ్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 141. A member of the State Public Service Commission may be removed for misconduct only after an enquiry into. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఒక సభ్యునికి అనుచిత ప్రవర్తన కారణంతో దీని యొక్క విచారణ తర్వాత మాత్రమే తొలగించవచ్చు. అంటే ఎవరిని ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏపీపీఎస్సి ఉంది, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే బి రిమూవ్డ్ ఫర్ మిస్కండక్ట్ ఓన్లీ ఆఫ్టర్ అన్ ఇంక్వైరీ టు అంటున్నాడు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యునికి అనుచిత ప్రవర్తన కారణంతో దీని యొక్క విచారణ తర్వాత మాత్రమే తొలగించవచ్చు అంటాడు. అంటే మామూలుగా 316 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం, సో 316 అనేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో 316 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ ఇతర సభ్యులను కానీ నియమించేటువంటిది మాత్రం గవర్నర్. ఎవరిని? గవర్నర్. బట్ కానీ 317 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను తొలగించేది ఎవరంటే కనుక రాష్ట్రపతి. గవర్నర్ నియమిస్తాడు, బట్ రాష్ట్రపతి తొలగిస్తాడు. 317 ఆర్టికల్ ప్రకారం ఎలా తొలగిస్తాడు రాష్ట్రపతి అంటే గవర్నర్ నియమిస్తాడు. 316 అనేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆర్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ చేసేది ఎవరంటే కనుక గవర్నర్. సో 317 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను తొలగించేది మాత్రం గవర్నర్ కాదు, రాష్ట్రపతి అని 317 ఆర్టికల్ చెప్తుంది. మరి రాష్ట్రపతి తొలగిస్తున్నాడు, రాష్ట్రపతి ఎలా తొలగిస్తాడు? నేరుగా డైరెక్ట్ గా తీసేస్తాడా? ఇష్టం లేదని గవర్నర్ చెప్పిన వెంటనే తీసేస్తాడా, లేకపోతే ప్రభుత్వం చెప్పిన వెంటనే తీసేస్తాడా అంటే కాదు. ఒకవేళ ప్రభుత్వం ఆర్ గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతికి పలానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇలా మిస్బిహేవియర్ చేస్తా ఉన్నాడు, ఈ రకంగా సరిగ్గా పరిపాలన సరిగ్గా వర్క్ చేయడం లేదని చెప్పేసి ఒకవేళ రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తే రాష్ట్రపతి గారు కూడా ఒక అవునా అని చెప్పేసి దాన్ని ఎలా అంటే సుప్రీంకోర్టు ద్వారా విచారణ చేసి సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి అప్పుడు కరెక్ట్ అనుకుంటే రాష్ట్రపతి తొలగిస్తాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర గవర్నర్ ఇక్కడ చూడండి భారత సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను తొలగిస్తాడు. అంటే గవర్నర్ చేత నియమించబడ్డారు కానీ తొలగించేది మాత్రం రాష్ట్రపతి. అంటే ఈ రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బి రిమూవ్డ్ ఫర్ మిస్కండక్ట్ ఓన్లీ ఆఫ్టర్ ఎన్ ఎంక్వైరీ అంటే కనుక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ని తొలగిస్తాడు. సో చైర్మన్ ఆర్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ అన్నాడు. సో అర్థమేంటి ఇక్కడ అంటే చూడండి, ఆర్థిక సంఘంలోని చైర్మన్ కానీ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా ఈ క్రింది అర్హత కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆర్థిక సంఘంలో చైర్మన్ అనేటువంటి వ్యక్తి సభ్యులలో అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ గురించి కంప్లీట్ గా ఐడియా ఉంటే తప్పించి క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవగాహన అనేటువంటిది సంపూర్ణంగా రావాలి. 100% అవగాహన, ఎవరిని వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, వాళ్ళని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, వారిని ఎవరు రిమూవ్ చేస్తారు, ఇది అసలు కాన్స్టిట్యూషన్ బాడీనా లేకపోతే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా వచ్చినటువంటి బాడీనా అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఆర్థిక సంఘం గురించి ఫైనాన్స్ కమిటీ గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి మనకేంటంటే 1+4
4 మొత్తం మీద ఫినాన్స్ కమిషన్ లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 1 మరియు 5 1 + 4 మొత్తం 5 మంది ఉంటారు. సో దాంట్లో ఏంటంటే మనకి చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో, ఈ చైర్పర్సన్ గా నియమించబడాలి అంటే ప్రజా వ్యవహారాల్లో పబ్లిక్ అఫైర్స్ లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. దేంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి? ప్రజా వ్యవహారాల్లో మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ప్రజా వ్యవహారాల్లో పబ్లిక్ అఫైర్స్ లో మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చైర్మన్ గా అపాయింట్మెంట్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఇంకా 4 సభ్యులు ఉన్నారు కదా, దాంట్లో ఒక ఆయన ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తి అంటే హైకోర్టు జడ్జ్ లేదా ఇంకోటి ఏమంటున్నా అంటే లేదా ఆర్ హైకోర్టు జడ్జ్ ఆర్ దానికి ఈక్వలెంట్ హోదా ఉన్నటువంటిది, అంటే దానికి సమాన హోదా, అంటే హైకోర్టు న్యాయమూర్తికి సమాన హోదా కలిగినటువంటి కొంతమందిని కూడా అపాయింట్మెంట్ చేయొచ్చు. అంటే హైకోర్టు న్యాయమూర్తికి సమాన హోదా కలిగినటువంటి వాడు అంటే హైకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి అంటే తెలుసు. హైకోర్టు న్యాయమూర్తికి ఈక్వలెంట్ గా ఉన్నటువంటి పోస్టులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి గమనించినట్టు కనుక, సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషన్ చైర్మన్ కావచ్చు, లేకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ చైర్మన్ కావచ్చు, లేదా కొన్ని ట్రిబ్యునల్స్ సంబంధించినటువంటి చైర్మన్లు కూడా కావచ్చు. ట్రిబ్యునల్స్ సంబంధించినటువంటి చైర్మన్ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్, ఇట్లాంటి ట్రిబ్యునల్స్ సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం ఏమంటామంటే హైకోర్టు న్యాయమూర్తి లేదా దానికి సమానమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తులుగా మనం పరిగణిస్తాం. అలాంటి వ్యక్తిని ఒక వ్యక్తిని తీసుకుంటాం. అదేవిధంగా చూడండి, ఇంకా రెండవ వ్యక్తి ఏంటంటే ప్రభుత్వ అకౌంటింగ్లో అకౌంట్స్ నిర్వహణకు సంబంధించినటువంటి అకౌంట్స్ నిర్వహణలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి, అంటే ప్రభుత్వ అకౌంట్స్ నిర్వహణలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కావచ్చు. లేకపోతే ఆర్థిక శాస్త్రంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఆర్థిక శాస్త్రంలో అంటే ఎకనామిక్స్ లో మంచి ఎక్స్పర్ట్ కావచ్చు. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ లో కూడా మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని ఫినాన్స్ కమిషన్ లో ఇతర మెంబర్లుగా తీసుకుంటారు. ప్రజా వ్యవహారాల్లో మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి చైర్మన్ గా నియమిస్తాడు. హైకోర్టు న్యాయమూర్తి ఆర్ దానికి సమాన హోదా ఉన్నటువంటి వ్యక్తుల్ని, లేదా ప్రభుత్వ అకౌంటింగ్ లో మంచి ఎక్స్పర్ట్స్ ని, లేకపోతే పబ్లిక్ ఫైనాన్సింగ్ లో కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, ఆర్థిక శాస్త్రంలో కావచ్చు, ఇలాంటి వాటిలో ఏదైతే ఉందో ఇలాంటి వాటిలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని రాష్ట్రపతి అనేటువంటిది నియమించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ లో ఒకసారి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఆర్థిక సంఘంలో చైర్మన్ గాని సభ్యులలో ఒకరు తప్పనిసరిగా ఈ క్రింది అర్హత కలిగి ఉండాలి అన్నాడు. చైర్మన్ ఆర్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ మస్ట్ హ్యావ్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ అన్నాడు. ఏమి కలిగి ఉండాలి అంటే ఇక్కడ చూడండి, జిల్లా స్థాయి ఏడని ఉందండి. ఇక్కడ జిల్లా స్థాయి గురించి మనం మాట్లాడదాం, ఇక్కడ లేదు. సో అంటే ఏంటి, జిల్లా స్థాయి అనేటువంటి సో రాంగ్ ఆన్సర్ తీసేయచ్చు. లోక్సభ కానీ రాజ్యసభ కానీ దానికి ఏమైనా సంబంధం ఉందా? నో. సో పై అన్ని అర్హతలు అనేటువంటి తీసేయచ్చు. అంటే అక్కడ హైకోర్టు స్థాయిలో న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండేటువంటి ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. హైకోర్టు స్థాయి లేకపోతే దానికి ఈక్వలెంట్ పర్సన్ తీసుకోవడం అని చెప్పారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఒకే క్వశ్చన్ చెప్తా ఉన్నాం. ఒకే క్వశ్చన్ అంటే ఇప్పుడు జస్ట్ ఏదో ఆన్సర్ చెప్పేస్తే సరిపోదు ఇక్కడ. సో ఏంటంటే మనకి ఫైనాన్స్ కమిటీ మీద సంపూర్ణమైనటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు చదవగలిగితేనే నీకు ఎగ్జామ్లో మార్క్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం అన్ని రకాలుగా ఆర్ఎస్ అకాడమీ నుంచి అద్భుతంగా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేస్తా ఉన్నాం. సో క్లాసులు కూడా అద్భుతంగా ఇస్తున్నాం. ఇతర జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంకా మరింత బాధ్యత మా మీద పెరిగింది. మీరు వింటున్నారు. ఈ విన్నటువంటి క్లాసుల్ని మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూపుల్లో, మీకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, పలాంది ఏమైనా తప్పు ఉంది, లేకపోతే ఇంకా బాగా వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కూడా దాన్ని మేము తీసుకొని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి. A detailed examination of the report of the Comptroller and Auditor General of India అంటుంది ఇక్కడ. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క నివేదికను వివరంగా పరిశీలించినది ఎవరు అన్నాడు.
అంటే కాగనేటువంటి వ్యక్తి మనకు రిపోర్ట్ ఇస్తాడు. కాగనేటువంటి వ్యక్తి రిపోర్ట్ ఇస్తే ఈ కాగనేటువంటి వ్యక్తి మనకు రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తాడు. రాష్ట్రపతి అనేటువంటి పార్లమెంట్ ముందు ఉంచుతాడు. పార్లమెంట్ నుంచి వేరే వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి దీనికి అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏమన్నాడు? భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క నివేదికను వివరంగా పరిశీలించినది ఎవరు అంటున్నారు. ఎవరు వివరంగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ గా దాన్ని తెలుసుకుంటారంటే కనుక పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం. ప్రజాపద్దులు అంటే అతి పురాతనమైనటువంటి కమిటీ అది భారత పార్లమెంట్ వ్యవస్థలో అంటే కనుక పిఎస్సి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దీన్ని ప్రజాపద్దుల సంఘం అని చెప్పేసి కూడా అంటాం. ప్రజాపద్దుల సంఘం. ఇక్కడ చూడండి, పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇక్కడ పబ్లిక్ వర్కర్ కార్పొరేషన్ కాదండి, పబ్లిక్ అకౌంట్ కమిషన్. చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే లోక్సభలో ఉంటారో లోక్సభ స్పీకర్ నుంచి పబ్లిక్ పిఏసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిఏసి వాళ్ళు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తీసుకొని భారతదేశంలో ఖచ్చితంగా అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర అంటే కాగనేటువంటి వాడు భారతదేశంలో ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత, ఖర్చు ఎంత చేస్తున్నారు, వారికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి అని అన్ని ఆడిటింగ్ చేస్తారు. ఈ రకంగా పిఎస్సి వాళ్ళు కూడా అదే పని చేస్తారు అనమాట. అంటే పిఎస్సి వాళ్ళు డైరెక్ట్ గా చేయకుండా కాగ్ యొక్క నివేదికను వాళ్ళు తీసుకొని సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది మనకేంటంటే ఆన్సర్ ఇక్కడ ప్రజాపద్దుల సంఘం లేదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి అంటే కాగ్ యొక్క నివేదికను వివరంగా పరిశీలించేది ఎవరంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. చూడండి, షెడ్యూల్డ్ తెగల కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, లేకపోతే జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్. చూడండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో నేషనల్ మైనారిటీస్ కమిషన్, సో తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి చెప్తాను. ఏమిటి సార్ దీనికంటే షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అంటే కనుక మనకి 2004 ఎప్పుడే 2004లో మనకి షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేటువంటిది 2004లో ఏర్పడింది. సో జాతీయ మైనారిటీ కమిషన్ పక్కకు పెడితే కనుక మనకు చూడండి, జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడంటే 1992లో వచ్చింది. సో జాతీయ వెనుకబడులను తగిన కమిషన్ 1993లో, సో మైనారిటీ కమిషన్ 1993 మే. సో ఇక్కడ చూడండి, ఒకసారి ఇలాంటివి ఇచ్చి మీకు ఒకవేళ ఎస్టీ కమిషను, తర్వాత బీసీ కమిషను, సో మైనారిటీ కమిషను, సో మహిళా కమిషన్ అనేటువంటి దాన్ని ఇట్లా ఇచ్చి కూడా మనకు వరుస క్రమంలో అడగండి. వరుస క్రమంలో వీటిని ఏర్పడినటువంటి కాలాన్ని బట్టి వరుస క్రమంలో కూడా అడగచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేటువంటి 2004 కాబట్టి ఇది మనకు చివరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వెనుకబడిన తరగతుల కమిషన్ ముందా లేకపోతే మైనారిటీ కమిషన్ ముందా అంటే కనుక మనకు అన్నిటికంటే ముందు అంటే జాతీయ మహిళా కమిషన్ 1992 జనవరి 31. సో 4 ఇక్కడ ఏంటంటే ఈ రకంగా ఓకే. ఇది అడిగింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి ఒకసారి మనం చూసినట్టయితే కనుక షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎస్టీ కమిషన్ 2004లో, వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీ కమిషన్ 1993లో, సో జాతీయ మైనారిటీ కమిషన్ 1993లోనే మే 13లో, సో జాతీయ మహిళా కమిషన్ 1992 జనవరి. సో దీనికి ఏంటి ఏ 1 2 3 4. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, జాతీయ అభివృద్ధి మండలి లక్ష్యం ఏమిటి అన్నాడు. చూడండి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్? సింపుల్ క్వశ్చన్ అండి. ఏమిటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్? సో ఇక్కడ చూడండి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సమాచారంతో ప్రణాళిక సంఘం తయారు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికను ఆమోదించడమే దాని యొక్క టార్గెట్. సో ద రైట్ ఆన్సర్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, మానవ హక్కుల రక్షణ చట్టం 1993 వీటి ఏర్పాటు కల్పించింది అన్నాడు. ఇక్కడ ఏంటంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రొవైడ్స్ ఫర్ ఏమన్నాడు? మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ద్వారా ఏమి ఏర్పాటు చేశారు, ఏమేమి వచ్చాయి అంటే కనుక జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, సో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వచ్చింది, హ్యూమన్ రైట్స్ కోడ్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ఏర్పాటు కానిది ఏంటి అంటే కనుక మనకు ఆప్షన్ సి ఇస్ ద కానిది, ఏర్పాటు కానిది. అంటే మనకు హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, హ్యూమన్ రైట్స్ కోడ్స్ వచ్చాయి. సో యునైటెడ్ స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది రాలేదు. సంయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది లేదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి.
సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరునికే కోరుకున్న సమాచారాన్ని ఎంత కాలం లోపు అందించాలి, ఎంత కాలం లోపు అంటే విదిన్ వాట్ టైమ్ ద ఇన్ఫర్మేషన్ sought by the citizen must be provided under the right to information act. సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరునికి కోరుకున్న సమాచారాన్ని ఎంత కాలంలోపు ఇవ్వాలి? 1 month, 30 days, 30 days లోపు ఇవ్వాలి. లేదనుకోండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 48 hours కూడా ఒక్కోసారి అంటే అత్యంత అవసరం, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, ప్రజా ప్రాముఖ్యం, పబ్లిక్ పర్పస్ మీద ఉంది, వ్యక్తి యొక్క ప్రాణానికి వ్యక్తి యొక్క రక్షణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మోర్ దెన్ 48 hours లోనే మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. కానీ సాధారణంగా ఏదైనా నార్మల్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఎంత అంటే కనుక 30 days అనేటువంటి తీసుకుంటాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ అంటున్నాడు. చూడండి, క్రింది వాటిలో దేనిని సాధారణ మెజారిటీతో సవరిస్తారు? క్రింది వాటిలో వేటిని సాధారణ మెజారిటీతో సవరిస్తారు? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఎలా డీల్ చేయాలంటే కనుక ఒకసారి గమనించండి. ఇక్కడ అన్ని దేనిని సాధారణ మెజారిటీతో సవరిస్తారు అన్నారు. చూడండి, 2 2 2 2 ఇక్కడ 2 ఉంది, సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 2 2 అన్ని దాంట్లో 2 ఉంది అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే 2 అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 2 కరెక్ట్. సో ఇక్కడ చూడండి, 5 అన్ని చోట్ల ఉందా అండి? 5 అన్ని చోట్ల ఉందా? సరే, 4 అన్ని చోట్ల ఉందా? 4 అన్ని చోట్ల ఉందా అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 4 లేదు. సో ఇక్కడ చూడండి, ఈ రకంగా ఏంటంటే మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ అన్నాడు. క్రింది వాటిలో దేనిని సాధారణ మెజారిటీతో సవరిస్తారు? ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 ఏదో ఇది ఖచ్చితంగా దీన్ని సవరించాలి అంటే ప్రత్యేక మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీతో దీన్ని సవరించాలి. సో సాధారణ మెజారిటీ వర్కౌట్ అవ్వదు. ఒకటి ఉన్నటువంటి దాన్ని తీసేసాం అనుకోండి, మనకు ఆల్రెడీ ఒకటి ఉన్నటువంటిది అంటే మనకి ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో ఇది మనకు ఖచ్చితంగా 2/3 మెజారిటీతో పోతుంది కాబట్టి 1 ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో ఇది పోయింది, ఇది పోయింది. సో మనకు మిగిలింది ఇక్కడ ఇది మిగిలింది, ఇది మిగిలింది. సో పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4. సో ఇక్కడ ఏంటంటే 5వ షెడ్యూల్ మరియు 6వ షెడ్యూల్ అనేటువంటిది కూడా సాధారణ మెజారిటీతోనే సవరిస్తాం కాబట్టి 2, 3 మరియు 4 అంటే ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టం మాత్రమే స్పెషల్ మెజారిటీతో తీసుకుంటాం, మిగతావన్నీ కూడా సాధారణ మెజారిటీతోనే తీసుకుంటాం. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్, రాష్ట్రపతి పరిపాలన తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అని అంటే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ప్రెసిడెన్షియల్ అంటున్నాం, ఇక్కడ ప్రెసిడెన్షియల్ అంటే కనుక మనకి అధ్యక్ష తరహా అని కూడా అనొచ్చు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఏంటి? అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం వేరు, మనది ఏంటంటే మనది పార్లమెంటరీ గవర్నమెంట్ సిస్టమ్. మనం పార్లమెంటరీ గవర్నమెంట్ సిస్టాన్ని కలిగి ఉన్నాము. అధ్యక్ష తరహా ప్రభుత్వం వేరు, పార్లమెంటరీ పార్లమెంటరీ ప్రభుత్వం విధానం వేరు. సో అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఏంటి? ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఏమనంటే ఎగ్జిక్యూటివ్, జుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అన్నాడు. సో కాదండి, అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ వేరు, లెజిస్లేటివ్ వేరు, సో తర్వాత ఏంటి అంటే జుడిషియరీ సిస్టమ్ వేరు. అంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, లెజిస్లేటివ్ వేరుగా ఉంటుంది, ప్లస్ జుడిషియరీ సిస్టమ్ వేరుగా ఉంటుంది. వేటికి అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఎక్కడ? అధ్యక్ష తరహా ప్రభుత్వంలో. ఎక్కడైతే అధ్యక్ష ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి దేశాల్లో మనకేంటంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కానీ, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ కానీ, జుడిషియరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ 3 కూడా వేటికి అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది సార్. అదేవిధంగా మన దగ్గర పార్లమెంటరీ ప్రభుత్వ విధానంకి వచ్చామనుకోండి, పార్లమెంటరీ సిస్టమ్ అంటే మన దేశంలోకి వచ్చేసరికి పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, జుడిషియరీ డిపార్ట్మెంట్. ఇక చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ మరియు లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఏం చేస్తుంటే సమన్వయంతో పనిచేస్తాయి. అంటే ఒకదానికొకటి సహకరించుకుంటూ పనిచేస్తాయి. అక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అలా కాదండి. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, జుడిషియరీ డిపార్ట్మెంట్ వేటికి అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. ఇక్కడ అట్లా కాదు. సో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ప్లస్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అనేటువంటి కొంచెం సమన్వయంతో కలిసి పనిచేస్తాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. జుడిషియరీ మాత్రం ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది ఇక్కడ.
ఒకటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జ్యుడిషియరీ ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది. సో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ అనేది ఒకదానికొకటి సమన్వయం. అంటే మనకు అందుకే చెప్తాం కదా, అర్ధ సమాఖ్య అంటే సమాఖ్య వ్యవస్థతో కూడుకున్నటువంటిది, అంటే సహకార సమాఖ్యతో ఉన్న మనం కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేటువంటి మన దగ్గర ఉంటుంది. అంటే ఒకదానికొకటి సెక్టర్స్ అంటే లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ మధ్య కావచ్చు, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సహకార సమాఖ్యతో మనం పనిచేస్తాం. కానీ ఈ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ లో డిఫరెంట్ గా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వేరుగా, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ వేరు, జ్యుడిషియల్ సిస్టమ్ ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకొకటి ఏంటంటే ద ప్రెసిడెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు బోత్ లెజిస్లేచర్. నో, అధ్యక్షుడు ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎవరైతే ఉండో లెజిస్లేచర్ కి ఇక్కడ ద ప్రెసిడెంట్స్ అంటే లెజిస్లేచర్ యొక్క రెండు భాగాలకు రాష్ట్రపతి బాధ్యుడు అంటాడు. కాదండి, అంటే లెజిస్లేచర్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనది పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో ప్రధానమంత్రి, మంత్రి మండలి అనేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇండివిజువల్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. ఎవరికి? రాష్ట్రపతికి రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సంయుక్తంగా పార్లమెంటుకి బాధ్యత వహించాలి. పార్లమెంటులోని లోక్సభకు బాధ్యత వహించాలి మన దగ్గర మంత్రి మండలి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అసలు రాష్ట్రపతి దేనికి అంటే ఇక్కడ బాధ్యత కాదు. అంటే ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి మంత్రి మండలి కానీ అధ్యక్షుడు కానీ పార్లమెంటుకి బాధ్యత వహించరు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో పార్లమెంటుకి బాధ్యత వహించరు. అక్కడ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఉండదు. మన దగ్గర రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూడండి, లెజిస్లేచర్ యొక్క రెండు భాగాలకు రాష్ట్రపతి బాధ్యుడు కాదు. అవును, ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ లో రెండు భాగాలకు రాష్ట్రపతి బాధ్యుడు కాదు. సో జ్యుడిషియరీ యొక్క స్వతంత్రం, అక్కడ జ్యుడిషియరీ స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది, మన దగ్గర కూడా జ్యుడిషియరీ స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. అది కాదు, ఇక్కడ మనకి ఏమంటున్నారు ఇక్కడ చూడండి, సైలెంట్ ఫీచర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అన్నప్పుడు ఏంటి దానికంటే ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ బోత్ ద హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్. yes, ఇది మాత్రమే కరెక్ట్. ఏంటంటే ఇక్కడ మన దగ్గర బాధ్యత, వాళ్ళకేమో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఉండదు, మనకేమో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ మంత్రి మండలి అనేటువంటి వాడు ఖచ్చితంగా పార్లమెంటులోనే సభ్యుడై ఉండాలి. ఇక్కడ మంత్రిగా తీసుకునేబడేటువంటి వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడు కావాల్సినటువంటి అవసరం లేదు, కాంగ్రెస్ లో సభ్యుడు కావాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? వాళ్ళ సంపూర్ణంగా కార్యనిర్వహణ అధికారాలు అనేటువంటివి ప్రెసిడెంట్ మీదనే ఆధారపడి ఉంటున్నాయి. మన దగ్గర మనకేంటంటే మనకు కూడా కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి గారికి ఉంటాయి. కానీ రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యవహరించలేడు, ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోలేడు. ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి సలహా తీసుకునే రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలను చెలాయించాల్సి ఉంటుంది మన దగ్గర. మరి అక్కడ అట్లా కాదు, అక్కడ ఇండిపెండెంట్ గా ఓన్ గా సంపూర్ణంగా కంప్లీట్లీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ మీద సంపూర్ణమైనటువంటి అధికారం కలిగి ఉంటాడు. ఎవరు? ప్రెసిడెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జ్యుడిషియరీ యొక్క స్వాతంత్రం, అక్కడ కూడా జ్యుడిషియల్ స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది, ఇక్కడ కూడా స్వతంత్రంగానే ఇండిపెండెంట్ గానే వ్యవహరిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మూడు శాఖలు వేరువేరుగా పనిచేస్తాయి. ఇక్కడ మూడు శాఖల్లో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ మరియు లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఒకదానికొకటి సమన్వయంగా పనిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇచ్చినటువంటి దానిలో లెజిస్లేచర్ యొక్క రెండు భాగాలకు అక్కడ రాష్ట్రపతి బాధ్యుడు కాదు, ఇక్కడ రాష్ట్రపతి అంతర్భాగం, పార్లమెంట్ లో అంతర్భాగం. ఎందుకంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలన్నింటిని కూడా శాసనంగా మారాలి అంటే రాష్ట్రపతి సంతకం చేయాల్సి ఉంటుంది. అందుకే పార్లమెంట్ లో అంతర్భాగంగా మనం తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది ఒకటి. ఇదేమ్మా దీనికి ఆన్సర్ ఏంటంటే లెజిస్లేచర్ యొక్క రెండు భాగాలకు రాష్ట్రపతి బాధ్యుడు కాడు. ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు బోత్ ది హౌసెస్ ఆఫ్ ది లెజిస్లేచర్ అని చెప్పేసి చెప్తాం. ఓకే రైట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. క్రింది వాటిలో సరైనటువంటిది ఏమిటి అన్నాడు. సో ద ఇంపోజిషన్ of all states of emergencies shall be approved by the parliament by a definite majority within a fixed period. yes, అన్ని రకాల సరైనది అంటాడు. చూడండి, సరైనది కరెక్ట్ స్టేట్మెంట్ ఏమి అడుగుతున్నాడు. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను విధింపును పార్లమెంటు నిర్ణీత మెజారిటీతో నిర్ణీత కాల పరిమితులను ఆమోదించాలి. ఎస్, ఒకసారి రాష్ట్రపతి ఒకవేళ ఇంపోజ్ చేసిన తర్వాత అది ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ అనుకోండి, జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ కనుక అయితే పార్లమెంట్ అంటే రాష్ట్రపతి ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తాడో, రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత 1 నెల లోపు పార్లమెంటు డెసిషన్ తీసుకోవాలి. 1 మంత్ లోపు పార్లమెంటు డెసిషన్ తీసుకోవాలి. ఏ మెజారిటీతో డెసిషన్ తీసుకోవాలి అంటే ప్రత్యేక మెజారిటీతో, స్పెషల్ మెజారిటీతో, 2/3 వంతు మెజారిటీతో పార్లమెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఇలా డెసిషన్ తీసుకున్నటువంటి దాన్ని అంటే ఎప్పుడైతే పార్లమెంట్ రాష్ట్రపతి ఇంపోజ్ చేస్తాడో
రాష్ట్రపతి ఇంపోజ్ చేసిన తర్వాత 6 నెలల వరకు కొనసాగుతుంది. ఈ 6 నెలల తర్వాత మళ్ళా పొడిగించాలి అంటే మళ్ళా పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో మళ్ళా 2/3 వంతు మెజారిటీతో ఒప్పుకోవాలి. ఈ రకంగా పార్లమెంటు ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఎంతకాలం వరకైనా కూడా జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటి దాన్ని కొనసాగించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి అంటూ ఏం లేదు, ఇంతకాలం వరకే ఉండాలి అనేటువంటిది ఏం లేదు, ఎంతవరకైనా విధించవచ్చు. కనిష్టంగా ఎంతవరకు అంటే కానీ 6 months వరకు కొనసాగుతుంది. ఒకవేళ మరి విధించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. లేదు ఇంకెవరికైనా ఉందా అంటే లోక్సభకు ఉంటుంది. అదేవిధంగా అన్ని ఎమర్జెన్సీ పవర్స్ అన్ని కూడా అంతే. సో ఇక్కడ అది ఒకటి కరెక్ట్. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను ఇప్పుడు పార్లమెంట్ నిర్ణీత మెజారిటీతో నిర్ణీత కాల పరిమితులు. ఇక్కడ మనకేంటంటే జాతీయ అత్యవసర పరిస్థితిని 1 month లోపు ఆమోదించాలి. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి కావచ్చు, లేకుంటే ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన కావచ్చు, దీన్ని 2 months లోపు ఆమోదించాలి. ఏ మెజారిటీ అంటే కనుక సాధారణ మెజారిటీ. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ఏ మెజారిటీతో ఆమోదించాలి అంటే కనుక అప్రూవ్ చేయాలంటే కనుక మనకి ప్రత్యేక మెజారిటీ. తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు, ప్రెసిడెంట్ రూల్ కావచ్చు, సాధారణ మెజారిటీతో మనం సాధారణ మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించాలి. సో ఇక్కడ ఒకవేళ రద్దు చేసేటప్పుడు ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేయాలంటే సాధారణ మెజారిటీతో రద్దు చేయొచ్చు. రాష్ట్రపతి అయినా సాధారణ మెజారిటీ సింపుల్ మెజారిటీతో రద్దు చేస్తాడు. ఒకవేళ లేదంటే లోక్సభ కూడా సింపుల్ మెజారిటీతో రద్దు చేస్తుంది. మిగతా అన్ని కూడా ఏంటంటే రాష్ట్రపతి పాలన కావచ్చు, ఆర్థిక అత్యవసర పరిస్థితి పాలన కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే విధించడం సాధారణ మెజారిటీ, రద్దు కూడా సాధారణ మెజారిటీ. ఇది కొంచెం గమనించాలి. చూడండి, ఏ రకమైన అత్యవసర పరిస్థితి విధించినా దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. ఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర జాబితాలో స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలపైన పార్లమెంట్ చట్టం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి రద్దేం కాదు, శాసనసభ రద్దేం కాదు, ముఖ్యమంత్రి పదవి రద్దు కాదు. బట్ పార్లమెంట్ యొక్క అంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కరెక్ట్. సో ఏ రకమైన అత్యవసర పరిస్థితినైనా రాష్ట్రపతి పొడిగించలేడు. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ పొడిగిస్తుంది తప్ప రాష్ట్రపతి పొడిగించలేడు. రాష్ట్రపతి విధిస్తాడు, అవసరం అనుకుంటే రాష్ట్రపతి రద్దు చేస్తాడు. రాష్ట్రపతి దాన్ని పొడిగించలేడు. ఎవరు పొడిగిస్తారంటే పార్లమెంట్ పొడిగిస్తుంది. రైట్. సో పైవన్నీ కూడా సరైనవే. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. క్రింది వివాదాల్లో దేనిలో సుప్రీంకోర్టు సార్వభౌమ మినహాయింపు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలోని విచారణ వాడిపై ద్వారా ఇచ్చే పరిహారానికి వర్తించదు అన్నాడు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కొన్ని కేసులు ఇచ్చారు. ఏమిటి ఆ కేసులు అంటే ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘన, అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం గారు కేంద్ర ప్రభుత్వం వల్ల కానీ జరిగినప్పుడు దానికి నష్టపరిహారం ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించినటువంటిది ఈ కేసు అనమాట. సో దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ కొన్ని కేసులు ఇచ్చారు. భీమ్సంగ్ వర్సెస్ పంజాబ్, కస్తూరిలాల్ వర్సెస్ ఉత్తరప్రదేశ్, నీలావతి బెహ్రా వర్సెస్ ఒరిస్సా, రుడిసా వర్సెస్ బీహార్ అనేటువంటి ఈ 4 ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే కనుక మనం చూడండి. భీమ్సంగ్ వర్సెస్ పంజాబ్ అనేటువంటిది ఒక కేసు చూడండి. భీమ్సంగ్ అనేటువంటి వ్యక్తి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే. ఈయన శాసనసభలో సమావేశాలకు వెళ్తున్నప్పుడు మనకు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేశారు, సంతోషం. అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మనకేంటంటే 22(2) అనేటువంటి ఆర్టికల్ ప్రకారం ఖచ్చితంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపుగానే సమీప మెజిస్ట్రేట్ లో ఆయనను హాజరుపరచాలి. సో భీమ్సంగ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల ఆయన యొక్క జీవించే హక్కు, రైట్ టు లివింగ్, అంటే జీవించే హక్కు ఉల్లంఘన జరిగింది, జీవించే హక్కు ఉల్లంఘించబడింది. సో అదే విధంగా ఆ యొక్క రక్షణ నుంచి కూడా ఆయనకు అక్రమంగా అరెస్ట్ చేయబడ్డాడు. సో అక్రమంగా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. 24 గంటల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. సో ఆర్టికల్ 21 ఉల్లంఘించబడింది, ఆర్టికల్ 22 ఉల్లంఘించబడింది. ఈ రకంగా భీమ్సంగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఈ కేసు ఏంటంటే ఈ భీమ్సంగ్ అనేటువంటి ఈయన ఎమ్మెల్యే గారి భార్య సుప్రీంకోర్టులో కేసు వేస్తే సో మీరు అనవసరంగా ఆయన అరెస్ట్ చేశారు, ఆయన యొక్క జీవించకపోయింది, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేశారు, మీరు మెజిస్ట్రేట్ లో కూడా హాజరుపరచలేదు కాబట్టి అందుకోసం ఆయనకు నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి ఈ కేసులో కూడా ఏం చెప్పారంటే ఇచ్చారు. ఇక్కడ ఈ కేసులో ఏంటి, నష్టపరిహారానికి సంబంధించినటువంటి కేసు. అంటే ఇక్కడ చూడండి,
కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారానికి సంబంధించినటువంటి కేసులను గుర్తించండి అన్నట్లుగా అడిగారు. సో నెక్స్ట్ చూడండి, కస్తూరిలాల్ వర్సెస్ ఉత్తరప్రదేశ్. కస్తూరిలాల్ అనేటువంటి వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి అనమాట. ఈ నగల వ్యాపారకు సంబంధించి అనుమానం వచ్చి ఈయన నగలన్నీ తీసుకొని నగలన్నీ తీసుకొని పోలీసులు ఆక్రమించుకోవడం జరిగింది. పోలీసులు అదుపులో ఉన్నాయి. సో ఆ బంగారు నగలు ఏవైతే ఉన్నాయి, ఈ బంగారు నగలు అనేటువంటివి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్లో పనిచేసినట్టు ఒక పోలీసు వాటిని తీసుకొని పరారీ కావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కస్తూరిలాల్ అనేటువంటి వ్యక్తి బాధపడుతున్నాడు. సరే మీరు నా బంగారు తీసుకొని పోవడం వల్ల మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఈరోజు పోయింది కాబట్టి నాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకు పోయాడు. బట్ ఈ కేసులో మాత్రం నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా ఉద్యోగి తప్పు చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఏంటంటే నీలావతి బెహ్రా వర్సెస్ వర్ష కేసు. నీలావతి బెహ్రా అనేటువంటి ఆమె కొడుకుని ఏదో మామూలుగా ఏదో విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత కాలంలో ఆయన రైలు పట్టాల మీద శవమై తేలడం జరిగింది. సో ఇప్పుడు ఈమె నీలావతి బెహ్రా అనేటువంటి ఆమె కోర్టుకు పోయింది. అప్పుడు ఏమైందంటే మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పించుకొని, లేకపోతే మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో, లేకపోతే మీరే ఏమన్నా మర్డర్ చేసి అక్కడ పారేశారని చెప్పేసి, కాబట్టి ఇది సక్రమంగా జరిగినటువంటిది కాదు, దీని ఏదో అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టుకు వెళ్తే, సో ఆమె కొడుకును నష్టపోయింది కాబట్టి మీరు నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి అంటే భీమ్సంగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కావచ్చు, కస్తూరిలాల్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి అంటే నష్టపరిహారానికి సంబంధించినటువంటి కేసులు. సో ఇక్కడ వాడు ఏమన్నాడు, అవార్డ్ బై ట్రయల్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని. ఇక్కడ చూడండి, విచారణపై అవార్డు ద్వారా ఇచ్చే పరిహారానికి వర్తించదు అన్నాడు. అంటే విచారించి తర్వాత పరిహారానికి సంబంధించినటువంటి కేసు కానిది ఏమన్నాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే రుడిషా వర్సెస్ బీహార్ కేసు. రుడిషా వర్సెస్ బీహార్ కేసు. ఏమిటి సార్ రుడిషా వర్సెస్ బీహార్ కేసు అంటే కనుక, రొడేషియా ప్రభుత్వము, ప్రస్తుతానికి మనం జింబాంబే ప్రభుత్వం అని చెప్పేసి అంటాం. ఎప్పుడు 1969లో రొడేషియా ప్రభుత్వానికి, ప్రస్తుతం దాన్ని జింబాంబే అంటాం. 1969లో వచ్చినటువంటి కేసు ఇది. ఏమిటి సార్ జింబాంబే అంటే, బీహార్లో ఒక వ్యక్తిని, జింబాంబేకి చెందినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు రొడేషియా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రొడేషియా ప్రభుత్వం ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. సో కానీ సుప్రీంకోర్టు దగ్గర పోయి అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు రొడేషియా ప్రభుత్వము అనేటువంటిది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు భారత ప్రభుత్వం అరెస్ట్ అంటే ఒక వ్యక్తిని భారత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఇతర దేశాలకు చెందినవాడయ్యండి, ఆ వ్యక్తిని ఇతర దేశాలకు అప్పగించాల్సి వస్తే ఎలాంటి కండిషన్స్ లో మనం అప్పగించము అని చెప్పేసి దానికి క్లారిటీ ఇచ్చారనమాట. అంటే ఖచ్చితంగా అప్పటికి రొడేషియా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రొడేషియా ప్రభుత్వం అనేటువంటి దాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు లేనటువంటి ప్రభుత్వం, అంటే ఇంటర్నేషనల్ గా రికగ్నైజ్ లేనటువంటి ప్రభుత్వం అనమాట. అప్పుడు ఏంటంటే మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని చెప్పేసి రొడేషియా ప్రభుత్వం అడిగినప్పుడు ఇంటర్నేషనల్ గా గుర్తింపు లేనటువంటి, రికగ్నైజేషన్ లేనటువంటి ప్రభుత్వంతో భారత ప్రభుత్వానికి న్యాయ సంబంధం అనేటువంటిది ఉండదు, జ్యుడిషియల్ రిలేషన్స్ అనేటువంటివి ఉండవు. మీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా ఒప్పుకున్నప్పుడు మాత్రమే మేము మీ వ్యక్తిని మీకు ఇస్తాము, మీకు మీ దేశానికి మా దేశానికి ఏమన్నా ఒప్పందం ఉండి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మేము మీ పర్సన్ మీకు అప్పగిస్తామని చెప్పేసినటువంటి కేసు అనమాట. సో అంటే ఒక వ్యక్తిని మన దేశం అరెస్ట్ చేసినప్పుడు ఇతర దేశాలకు అప్పగించాలి అంటే కనుక మనకి ఆ దేశం అక్కడ ఉన్నటువంటి దేశం అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం అయి ఉండాలి అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఈ మూడు మాత్రం భీమ్సింగ్ వర్సెస్ పంజాబ్, కస్తూరిలాల్ వర్సెస్ ఉత్తరప్రదేశ్, లీలావతి బెహ్రా వర్సెస్ ఇవి కాంపెన్సేషన్ నష్టపరిహారానికి సంబంధించినటువంటి కేసులు. సో ఇది మాత్రం వేరే డిఫరెంట్ కేసు కాబట్టి రుడిషా వర్సెస్ బీహార్ ప్రభుత్వం అనేటువంటి దానికి సంబంధించినటువంటి కేసు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ప్రొవిజన్స్ రిగ్రేడింగ్ ల్యాండ్ రిఫార్మ్స్ లెజిస్లేషన్ అన్నది. భారత రాజ్యాంగంలోని క్రింది షెడ్యూల్లో భూ సంస్కరణల చట్టాలకు సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కి సంబంధించినటువంటిది ఏంటంటే కనుక మనకు 9వ షెడ్యూల్ అని చెప్పేసి అన్నది. 10వ షెడ్యూల్ ఏంటంటే కనుక పార్టీ ఫిరాయింపు, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించింది. అదేవిధంగా 11వ షెడ్యూల్ ఏంటంటే గ్రామ పంచాయతీలకు మరియు జిల్లా పరిషత్, మండల పరిషత్కు సంబంధించినటువంటిది. ఇది
చూడండి. అదే 6వ షెడ్యూల్ అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనేటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క పరిపాలనకు సంబంధించినటువంటిది అని చెప్పేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే కనుక 9వ షెడ్యూల్. అంటే ఇక్కడ నేను అడిగిన దానికి ఏంటంటే భూ సంస్కరణల చట్టాలకు సంబంధించినటువంటి 9వ షెడ్యూల్ అని చెప్పేసి చెప్తాం. చూడండి, ఎస్కే తార్ కమిషన్ ఇక్కడ చూడండి, జతపరిచి జంబుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఎస్కే తార్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు 1948లో వచ్చింది. సో ఎస్కే తార్ కమిటీ 1948లో వచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల 111 ఉంది. ఇక్కడ సో అది వాన్సు కమిటీ ఎప్పుడు వచ్చింది? 1953లో వచ్చింది. సో B2 ఇక్కడ B2 లేదు కాబట్టి సి ఆప్షన్ తీసేయచ్చు. ఇక్కడ కూడా లేదు కాబట్టి సి ఆప్షన్ తీసేయచ్చు. ఇక్కడ మిగిలింది 2. సో శ్రీకృష్ణ కమిటీ అంటే మనకు రీసెంట్ గా 2010లో వచ్చింది. సో డి వచ్చేసి 4 ఆప్షన్ ఉందా లేదండి? డి వచ్చేసి 4 ఇక్కడ, డి వచ్చేసి 3 ఓకే ఇక్కడ ఉంది. సో ఇక్కడ D3 లేదు కాబట్టి ఇది పోయింది. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటంటే ఇది. ఇక్కడ ఏంటంటే ఎస్కే తార్ కమిషన్ 1948లో వచ్చింది. వాన్సు కమిటీ 1953లో వచ్చింది. మొదటి ఎస్ఆర్సి నివేదిక ఎప్పుడు వచ్చిందంటే 1955లో వచ్చింది. సో శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు వచ్చిందంటే 2010లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 368 కింద చేసినటువంటి ఏవైనా సవరణలకు ఆర్టికల్ 13లోని ఏది వర్తించదు అని చెప్పేటువంటి నిబంధన ఈ క్రింది సవరణలో ఏది చేర్చింది అంటున్నారు. అంటే 368 అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది రాజ్యాంగాన్ని సవరణకు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి సంబంధించినటువంటిది. ఈ భారత అంటే 368వ ఆర్టికల్ ప్రకారం చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి 13వ ఆర్టికల్లో ఉన్నటువంటి చట్టము అనేటువంటి పరిధి కిందికి రావు అని చెప్పేసి 8వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే కనుక 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో చేర్చారు. అదే క్వశ్చన్ ఇక్కడ, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఇన్సర్టెడ్ ప్రొవిజన్స్ అంటే saying that nothing in article 13 shall apply any amendment made under article 368 అంటే 368 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం చేసినటువంటి రాజ్యాంగ సవరణలు 13వ ఆర్టికల్ ఉన్నటువంటి చట్టం పరిధి కిందికి రావు అని 8వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే కనుక 24వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేయడం అనేటువంటి జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఎయిమ్స్ టు ఓవర్కమింగ్ hindrances so national integration like communalism, casteism and regionalism ప్రవేశికలో పేర్కొన్న కింది సూత్రాలలో మతతత్వము, కులతత్వము మరియు ప్రాంతీయ తత్వం వంటి జాతీయ సమైక్యత అవరోధాలను అధిగమించడం లక్ష్యంగా పెట్టుకున్నది ఏవి అన్నాడు. సో ఇక్కడ చూడండి, మనకు రాజ్యాంగ ప్రవేశిక కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది. చూడండి, సౌభ్రాతృత్వం అంటే ఇప్పుడు ఫ్యాటర్నిటీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సోదర భావంతో ఉండాలి, జాతీయత భావంతో ఉండాలి, సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి దాన్ని ఫ్యాటర్నిటీ అనేటువంటి దాని పదాన్ని మనం భారత రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేసాం, ప్రవేశికలో ఇంక్లూడ్ చేసాం. సో భారత రాజ్యాంగంలో ఇప్పుడు సౌభ్రాతృత్వం అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల ఏమన్నా ఉందంటే అవును ఎస్, ఎప్పుడైతే భారతదేశంలో మనకి ఏముంది సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది, సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏక పౌరసత్వం ఉంది. ఏక పౌరసత్వం ఎందుకు తీసుకొచ్చామంటే మనమందరం ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళము, మనమందరం కలిసిమెలిసి ఉండాలి, మనమందరం అన్నదమ్ముల్లాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మన దేశంలో సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి దాన్ని పొందుపరిచారు. అంటే భారత రాజ్యాంగంలో మన భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది పొందుపరచడానికి రాజ్యాంగ ప్రవేశికలో మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి పదం ఏంటి అంటే కనుక సౌభ్రాతృత్వం. ఇక్కడ చూడండి, సెక్యులరిజం అంటే ఏంటంటే భారతదేశంలో అధికార మతం అంటూ ఏమీ ఉండదు. ఏమిటి అధికార మతం అంటే ఏముండదు అంటే మన దేశంలో రాజ్యాంగం ప్రకారం త్రూ కాన్స్టిట్యూషన్ ద్వారానే మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తాం తప్పించి లేకపోతే ఖురాన్ ప్రకారము, బైబిల్ ప్రకారము, భగవద్గీతను బేస్ చేసుకొని పరిపాలన చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక అధికార మతం ఉంది, అది ముస్లిం మతం అయి ఉంటుంది. ముస్లిం గ్రంథాల ప్రకారం అక్కడ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన జరుగుతుంది. పాకిస్తాన్ పోయినా కూడా ముస్లిం మత గ్రంథం ప్రకారమే పరిపాలన జరుగుతుంది. అలా ఆ రకంగా కాకుండా మనకు ఖచ్చితంగా ఏంటంటే మన దగ్గర భారతం అంటే అధికార మతం అనేటువంటిది ఏమి ఉండదు. అన్ని మతాలను మనం సమానంగానే గౌరవిస్తాం. మన దగ్గర సకారాత్మక లౌకిక విధానం ఉంది, అంటే పాజిటివ్ సెక్యులరిజం ఉంది, కాబట్టి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం. అదేవిధంగా ఏంటంటే స్వేచ్ఛ అంటున్నాం. స్వేచ్ఛ ఆలోచనలు, భావ ప్రకటనలు, విశ్వాసంలో, ధర్మంలో, నమ్మకంలో, ఆలోచనలు, థాట్లు. స్వేచ్ఛ ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఫెయిత్ అంటే నమ్మకంలో, ధర్మంలో అంటే ఆలోచనలు, భావ ప్రకటనలు, విశ్వాసంలో, ధర్మంలో, ఇలాంటి వాటిలో మనకు స్వేచ్ఛ ఇచ్చారు. సో ఏంటంటే ఇక్కడ సామాజిక న్యాయం అనేటువంటిది చూస్తే ఇక్కడ చూడండి, మతతత్వము, కులతత్వము, ప్రాంతీయ తత్వం, ఓకేనా. నేషనల్ ఇంటిగ్రేషన్ లైక్ కమ్యూనలిజం,
క్యాస్టిజం అండ్ రీజనలిజం అనేటువంటి వాటిని నిర్మూలించడానికి అంటే సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ఇంక్లూడ్ చేయడానికి గల కారణం ఏంటంటే కనుక మన దగ్గర ఉన్న కులతత్వము, మతతత్వము, ప్రాంతీయ తత్వం అనేటువంటి వాటిని ఉండకూడదు. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూస్తాం. అందరినీ అంటే స్త్రీ అయినా, పురుషుడైనా, వికలాంగుడైనా, లేకపోతే థర్డ్ జెండర్ అయినా, సో అందరినీ సమానంగానే చూస్తాం. అన్ని ప్రాంతాల వాళ్ళని సమానంగానే చూస్తాం. అన్ని మతాల వాళ్ళని సమానంగానే చూస్తాం. ఇక్కడ చూడండి, మా 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 ఏరియానే గొప్ప, మా ప్రాంతమే గొప్ప, ఇట్లాంటివి ఉండొద్దు. భారతదేశంలో అన్ని మతాలు అందరినీ కూడా సమానంగా, దాన్ని మనం ఏమంటున్నామంటే అందరినీ సమానంగా చూసే దాన్ని మనం ఏమంటున్నామంటే సామాజిక న్యాయం అని చెప్పేసి చెప్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళా ఇక్కడ ఖచ్చితంగా మనకు జనవరి 1 నుంచి ఖచ్చితంగా మనకు బ్యాచ్ అంటే డిసెంబర్లోనే మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మనకు ఖచ్చితంగా చాలా వరకు పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2కి అన్ని రకాల పోస్టులు వస్తాయి. దయించి ఎవరైనా మీరు లాస్ట్లో 1 మార్క్, హాఫ్ మార్క్, 2 మార్క్స్తో మిస్ అయినటువంటి వాళ్ళు మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు అనేటువంటి దాన్ని ఒకసారి గెయిన్ చేసుకోండి. ఎక్కువగా ఎగ్జామినేషన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఎంత చదివావు అన్నటువంటిది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు రాసేటువంటి ఎగ్జామ్ను బట్టే తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయండి. మన దగ్గర ప్రతి వారం కూడా ఈ రకంగా ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ మనకు ఇన్స్టాగ్రామ్లో లేకపోతే మనం ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అక్కడ కూడా పేపర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు, రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు, ఎగ్జామ్కి అటెంప్ట్ కాలేని వాళ్ళు ఎవరైనా అక్కడ పేపర్ తీసుకొని రాయండి. రాసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి, దానికి కొంచెం కీ చూసుకోండి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి చెక్ చేసుకోండి. ఈ రకంగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.